హలో అండి, గుడ్ మార్నింగ్. నేను మీ కళ్యాణి టీచర్. ఇవాళ అయితే మనం సెల్ఫ్ కాన్సెప్ట్ థియరీ గురించి అయితే తెలుసుకుందాం. ముందు క్లాసెస్లో మనం కాగ్నిటివ్, మోరల్, లాంగ్వేజ్ డెవలప్మెంట్ థియరీస్ గురించి తెలుసుకున్నాం. ఇవాళ అయితే సెల్ఫ్ కాన్సెప్ట్ థియరీ గురించి తెలుసుకుందాము. దీనికే మరొక పేరు హ్యూమానిస్ట్ థియరీ. సెల్ఫ్ కాన్సెప్ట్ థియరీనే మనం హ్యూమానిస్ట్ థియరీ అని కూడా అంటాము. సో దీన్ని ప్రతిపాదించిన వారు కార్ల్ రోజర్స్. హ్యూమానిస్ట్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై అని అడుగుతారు. కార్ల్ రోజర్స్. హ్యూమానిస్ట్ థియరీ అనదర్ నేమ్ సెల్ఫ్ కాన్సెప్ట్ థియరీ. ఈయన డిఫరెంట్ బుక్స్ అయితే రాశారు. ఫ్రీడమ్ టు లెర్న్, సెల్ఫ్ థియరీ, సెల్ఫ్ కాన్సెప్ట్, డెవలప్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ అనే బుక్స్ అయితే ఈయన రాశారు. ఈ బుక్ నేమ్స్ అన్నీ మనం గుర్తుంచుకోవాలి. ఈ బుక్స్ని రాసింది కార్ల్ రోజర్స్. అలాగే ఈయన అమెరికాకు చెందిన ఆయన అండ్ హీ ఈజ్ ఎ హ్యూమానిస్ట్ అండ్ వన్ అమాంగ్ ద ఫౌండర్స్ ఆఫ్ హ్యూమానిస్టిక్ అప్రోచ్ ఇన్ సైకాలజీ. సైకాలజీలో కూడా హ్యూమానిస్ట్ అప్రోచ్ చేయొచ్చు అని కనిపెట్టిందే కార్ల్ రోజర్స్. And humanism is a system of thought that is centered on humans and studies the whole person and the uniqueness of individual. అంటే ఒక హ్యూమన్ చుట్టూతా ఉండే వాతావరణం, అలాగే ఆ హోల్ పర్సన్ అండ్ యూనిక్నెస్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ నథింగ్ బట్ హ్యూమానిజం. And humanism emerged in 1950 as a revolution against behaviorism and psychoanalysis. In 1950, humanism was emerged against behaviorism and psychoanalyst. And the person-centered approach in Rogers' own approach to understanding personality and human relationships. ఈయన ఒక అప్రోచ్ని ఫాలో అయ్యేవాళ్ళు. అదే person-centered approach. The process followed by కార్ల్ రోజర్స్ ఈజ్ పర్సన్-సెంటర్డ్ అప్రోచ్. ఇది కూడా మెయిన్ ఇంపార్టెంట్ బ్లాంక్. అండ్ దీన్ని ఎందుకు అంటే టు అండర్స్టాండ్ పర్సనాలిటీ అండ్ హ్యూమన్ రిలేషన్షిప్స్. టు అండర్స్టాండ్ పర్సనాలిటీ అండ్ హ్యూమన్ రిలేషన్షిప్స్. సో హీ ఫాలోడ్ person-centered approach. And this theory claims that the needs of people determine their goals and destinations. అలాగే ఈయన సెల్ఫ్ యాక్చువలైజేషన్ గురించి ప్రతిపాదించారు. సెల్ఫ్ యాక్చువలైజేషన్ మీన్స్ రోజర్స్ బిలీవ్ దట్ ఎవ్రీ పర్సన్ ఈజ్ capable of achieving their goals, wishes and desires in life. When they prove this, they will get what he calls self actualization. ఒక పర్సను ఎప్పుడైతే తను అనుకున్నది సాధించగలిగాడో అప్పుడు సెల్ఫ్ యాక్చువలైజేషన్ అనేది కలుగుతుంది. ఎప్పుడైతే తను అనుకున్నది పొంది దాని ద్వారా లైఫ్లో తృప్తి చెందుతాడో అప్పుడు సెల్ఫ్ యాక్చువలైజేషన్ అనేది పొందుతుందన్నమాట. సో సమ్ ఆఫ్ హిస్ థియరీస్, ఇంపార్టెంట్ థియరీస్ ఆర్ సెల్ఫ్ కాన్సెప్ట్, సెల్ఫ్ సెంటర్డ్ థియరీ, ఇన్కాంగ్రుయన్స్, నాన్ డైరెక్టివ్ కౌన్సిలింగ్. సో ఈ 4 కూడా ఈయన ప్రతిపాదించిన థియరీస్ అన్నమాట. అలాగే ఇప్పుడు వన్ నోయింగ్ వన్ సెల్ఫ్ ఈజ్ సెల్ఫ్ కాన్సెప్ట్. వాట్ ఈజ్ సెల్ఫ్ కాన్సెప్ట్? వన్ నోయింగ్ వన్ సెల్ఫ్. నా గురించి నేను తెలుసుకోవడం సెల్ఫ్ కాన్సెప్ట్. ఒక పర్సన్ ఆ పర్సన్ గురించి, తనను తాను గురించి తెలుసుకోవడమే సెల్ఫ్ కాన్సెప్ట్. అండ్ సెల్ఫ్ కాన్సెప్ట్ డెవలప్మెంట్ బిగిన్స్ అట్ ద ఏజ్ ఆఫ్ 3. ఈ సెల్ఫ్ కాన్సెప్ట్ ఎప్పుడు బిగిన్ అవుతుందండి? 3 years ఏజ్లో బిగిన్ అవుతుంది. అండ్ ద నోషన్ సచ్ యాజ్ ఐ, మైన్ ఈజ్ రిలేటెడ్ టు సెల్ఫ్ కాన్సెప్ట్. ఐ, మైన్ అనే నోషన్ అయితే డెవలప్ అవుతుందన్నమాట ఈ 3 years ఏజ్లో. అండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఐ ఆమ్ వెరీ ఇంటెలిజెంట్, దట్ టాయ్ ఈజ్ మైన్, ఐ హ్యావ్ ఎ బిగ్ హౌస్, నా అనే ఒక భావం అనేది ఏర్పడుతుందన్నమాట. అకార్డింగ్ టు రోజర్స్ ద సెల్ఫ్ కాన్సెప్ట్ హ్యాస్ 2 major components. మళ్ళీ సెల్ఫ్ కాన్సెప్ట్ అనేది 2 components, రియల్ అండ్ ఐడియల్. రియల్ సెల్ఫ్ కాన్సెప్ట్, ఐడియల్ సెల్ఫ్ కాన్సెప్ట్.
రియల్ సెల్ఫ్ కాన్సెప్ట్ అంటే వాస్తవిక భావన. ఇట్ ఈజ్ యాక్చువల్ వ్యూ వన్ హ్యాజ్ ఆఫ్ వన్ సెల్ఫ్. వాడి గురించి వాడు కరెక్ట్గా చెప్పడం, ఐ యామ్ ఏ టీచర్ అని నా గురించి నేను చెప్పుకోవడం, ఇట్స్ ఏ రియల్ సెల్ఫ్ కాన్సెప్ట్. I can read only for 4 hours a day. I can do the work within 10 minutes. And తనను తాను గురించి కరెక్ట్గా చెప్పగలగడమే రియల్ సెల్ఫ్ కాన్సెప్ట్. మరి ఐడియల్ సెల్ఫ్ కాన్సెప్ట్ అంటే ఏంటి? ఆదర్శాత్మక భావన. ఇట్ ఈజ్ వాట్ వన్ విషెస్ టు బీ రియల్లీ లైక్. ఐ షుడ్ నాట్ బీ ఎ థీఫ్, ఐ షుడ్ బీ హానెస్ట్ అండ్ వర్క్ హార్డ్. నేను ఈ పని చేయకూడదు, నేను దొంగతనం చేయకూడదు, నేను కష్టపడి పనిచేసి సంపాదించాలి అని వాడు తెలుసుకోగలిగిందే ఐడియల్ సెల్ఫ్ కాన్సెప్ట్. అంటే ఒకళ్ళని చూసి ఇన్స్పైర్ పొందడం అన్నమాట ఐడియల్ సెల్ఫ్ కాన్సెప్ట్. ద జర్నీ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ ట్రావెల్స్ ఫ్రమ్ రియల్ సెల్ఫ్ టు ఐడియల్ సెల్ఫ్. ఫస్ట్ రియల్గానే ఉంటాడు, తర్వాత ఐడియల్గా మారతాడనమాట. ఫస్ట్ రియల్గా తను ఏదో సాధించాలనుకుంటారు, బట్ అది సాధించలేక ఇంకొకరిని ఇన్స్పిరేషన్ తీసుకుని ఇంకొక జాబ్లోకి వెళ్తారనమాట. అట్లా so he will change from real to ideal self concept. The greater the difference between these two concepts is, the greater the conflict is. As a result, one's personality gets damaged. ఎప్పుడైతే ఈ రియల్ కాన్సెప్ట్ అనేది తనలో డెవలప్ అవ్వదో, ఐడియల్గా మారతాడో, అది తనకి ఇష్టం ఉండదో, అప్పుడు కాన్ఫ్లిక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది, అతని లైఫ్ డ్యామేజ్ అవుతుందన్నమాట. సో ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ టూ కాన్సెప్ట్స్ ఈజ్ లెస్, ఈ టూ కాన్సెప్ట్స్ మధ్య డిఫరెన్స్ ఎక్కువ ఉంటే లైఫ్ అనేది డ్యామేజ్, అదే తక్కువ ఉంటే ద రేట్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ విల్ ఇంక్రీజ్ డెవలపింగ్ వన్స్ పర్సనాలిటీ. ఆ అడ్జస్ట్మెంట్ అనేది అవుతుంది. ప్రొఫెసర్ అవ్వాలనుకున్నాడు, టీచర్ అయ్యాడు, సో ఇట్స్ ఓకే, లెస్ కాన్ఫ్లిక్ట్ ఈజ్ దేర్. బట్ ప్రొఫెసర్ అవ్వాలనుకున్నాడు, థీఫ్ అయ్యాడు, అప్పుడేమవుతుంది, వాడి లైఫ్ డ్యామేజ్ అవుతుంది. సో ద స్టేట్ ఇన్ విచ్ వన్ రీచెస్ ఐడియల్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ సెల్ఫ్ యాక్చువలైజేషన్. అండ్ ద డిఫెన్స్ మెకానిజం దట్ గ్రేట్లీ ఇన్ఫ్లుయెన్సెస్ సెల్ఫ్ కాన్సెప్ట్ ఈజ్ ఐడెంటిఫికేషన్. ఈ సెల్ఫ్ కాన్సెప్ట్లో నా అనే ఐడెంటిఫికేషన్ అయితే తెచ్చుకోవాలని చూస్తారనమాట. A person attains physical self-concept in his childhood and mental self-concept in his adolescence. చైల్డ్హుడ్లో ఫస్ట్ ఫిజికల్గా సెల్ఫ్ కాన్సెప్ట్ అనేది డెవలప్ అవుతుంది, తర్వాత అడాలసెన్స్ ఏజ్లో మెంటల్ సెల్ఫ్ కాన్సెప్ట్ అనేది డెవలప్ అవుతుంది. అండ్ ఇఫ్ చిల్డ్రన్ ఆర్ ప్రొవైడెడ్ విత్ అన్కండిషనల్ లవ్ అండ్ ఎఫెక్షన్, ద గ్యాప్ బిట్వీన్ సెల్ఫ్ ఇమేజ్ అండ్ సెల్ఫ్ ఐడియల్ సెల్ఫ్ కెన్ బి రెడ్యూస్డ్. పేరెంట్స్ అన్కండిషనల్ లవ్ అండ్ ఎఫెక్షన్ కనుక చూపించినట్లయితే ఈ రియల్ అండ్ ఐడియల్ మధ్యలో లెస్ కాన్ఫ్లిక్ట్ అనేది డెవలప్ అవుతుందన్నమాట. హ్యూమానిజం ఎమర్జ్డ్ యాజ్ అ రెవల్యూషనరీ థియరీ అగెన్స్ట్ బిహేవియరిజం అండ్ సైకో అనాలిసిస్. బిహేవియరిజం divided a man's personality into smaller parts, and psychoanalysis suggests that personality of an individual depends on animistic behavior, unconscious behavior. అండ్ ఇక్కడ కార్ల్ రోజర్స్తో పాటు ఇంకొక హ్యూమానిస్ట్ కూడా మనం తెలుసుకోవాలి, అతని పేరే అబ్రహం మాస్లో. సో విత్ కార్ల్ రోజర్స్ హూ ఈజ్ ద అనదర్ హ్యూమానిస్ట్ అని అడిగే అవకాశం అయితే ఉంది. అబ్రహం మాస్లో ఈయన కూడా అమెరికాకి చెందిన ఆయనే. అండ్ ఈయన కూడా హ్యూమానిజంకి ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇచ్చారు. అండ్ అలాగే మాస్లో హ్యూమన్ నీడ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. అండ్ రోజర్స్ అయితే హ్యూమన్ కాంపిటెన్సీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. అండ్ అకార్డింగ్ టు రోజర్స్ టీచర్ ఎలా ఉండాలి అంటే ఒక నెగోషియేటర్లా ఉండాలి ఇన్ ద క్లాస్ అని చెప్పారనమాట. హూ సెట్ టీచర్ మస్ట్ బీ ఏ నెగోషియేటర్ ఇన్ ద క్లాస్ అని అడిగే అవకాశం ఉంది. దాని ఆన్సర్ వచ్చేసి కార్ల్ రోజర్స్. అండ్ ఇక్కడ ద యాక్చువల్ సెల్ఫ్ అండ్ ఐడియల్ సెల్ఫ్ అమాంగ్ చిల్డ్రన్ ఆర్ మెజర్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ సిమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్. ఈ యాక్చువల్ రియల్ అండ్ ఐడియల్ సెల్ఫ్ కాన్సెప్ట్ మధ్య మెజర్ చేసేదాన్నే సిమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ అంటారు. సో 1 hour after the actual self is measured, the ideal self is measured.
ఫస్ట్ 1 అవర్లో రియల్ సెల్ఫ్ అనేది మెజర్ చేస్తారు, ఆ నెక్స్ట్ అవర్లో ఐడియల్ సెల్ఫ్ అనేది మెజర్ చేస్తారు. తర్వాత ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ కనుక తక్కువ ఉంటే హీ ఈజ్ హానెస్ట్, ఆ డిఫరెన్స్ మన కనుక ఎక్కువ ఉంటే హీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ పర్సనాలిటీ బిహేవియర్ అని చెప్పచ్చు. దిస్ థియరీ ఈజ్ ఎక్స్టెన్సివ్లీ యూజ్డ్ ఇన్ లింగ్విస్టిక్ స్టడీస్, అంటే లాంగ్వేజెస్ స్టడీస్ మీద దీన్ని మనం ఎక్కువగా ఈ టెక్నిక్ని యూజ్ చేయొచ్చు. వాట్ ఈస్ దట్? సిమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్. ఇది కూడా ఇంపార్టెంట్ బ్లాంక్. Semantic differential technique, SDT. What is the technique used by Carl Rogers in linguistic? Semantic differential technique. ఇక్కడతో ఈ సెల్ఫ్ కాన్సెప్ట్ థియరీ అయితే అయిపోయింది. దీని మీద మనం ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడైతే ప్రాక్టీస్ బిట్స్ కంటిన్యూ చేద్దాం వీడియోలో మనం. The self-concept developed in children through interpersonal relations and reading books, stories and novels etc. is ideal self-concept. Which of the following is related to the mental self-concept? Confidence. The theory of self-confidence gives importance to self-actualization. The defense mechanism that greatly influences self-concept is identification. Semantic differential technique is used to assess self-concept. Which of the following is Carl Rogers associated with humanism? ఇప్పుడే మనం క్లాస్లో చెప్పుకున్నాం. When there is correlation between real self and ideal self, the adjustment in an individual increases. Which of the following is true about a person's self-concept? Travels from real self to ideal self. What is the method of measuring or assessing self-concept among children? Semantic differential technique. Which of the following is not true about Carl Rogers? He is a behaviorist. Everandi is a humanist. So that's all for today's video. Thanks for watching. Stay tuned to my channel.